వచ్చేసి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, ఉద్యమ నేపథ్యంలోనే ఉంటుంది. ఏం చెప్పాలనుకున్నారో అదే చెప్తారు కానీ ఎవరిని ఉద్దేశించి కానీ ఎటువంటి రాగద్వేషాలు కానీ ఇలాంటివి ఏమీ లేవు సినిమాలు. ఎందుకంటే కొలిమి అనేది ఒక గొప్ప నవల, ఒక నేషనల్ అవార్డు వచ్చినటువంటి నవల అది. నేను యాక్చువల్గా లాస్ట్ టైం జైబోలో తెలంగాణలో నేను చేయాలి. ఆ సినిమాకి నాకు డేట్లు కుదరక, ఎందుకంటే శంకర్ గారు నాకు క్లోజ్ ఫ్రెండ్, కుదరక చేయలేదు. ముఖ్యంగా గద్దర్ గారి సాంగ్ చేయాలనేది నాకు ఎప్పటి నుంచో కోరిక. మంచి కళాకారుడు, గొప్ప కళాకారుడు. నిజంగా చెప్పాలంటే మళ్ళీ అటువంటి వాళ్ళు పుడతారా అనిపిస్తుంది ఒక్కోసారి. ఐ థింక్ ఈ సినిమా ఖచ్చితంగా 100 days ఆడిద్దని నమ్మకంతో, సరే ఎన్ని డేస్ ఆడిద్ది అనేది ప్రజలు నిర్ణయిస్తారు, నేను చెప్పడం కానీ రొటీన్ డైలాగ్లా ఉంటుంది. కానీ ఒక మంచి సినిమాలా మిగిలిపోద్దని నమ్మకం. ఎందుకంటే కొలిమి నవల ఎంత గొప్పగా నిలబడిపోయిందో జాతీయ స్థాయిలో, ఈ సినిమా కూడా అంతే గొప్పగా ఉంటుందని ఆశిస్తూ, ఈ సినిమా విజయవంతం అవ్వాలని ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి మీడియా వారందరూ కూడా సహకరించి అన్ని సినిమాల్లాగానే సహకరిస్తారని ఆశిస్తూ విచ్చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అంటే శివాజయ్య తల్లి వేషం ఇచ్చిండ్రు, చాలా సంతోషం. ఈ సినిమా టైటిల్ నాకు చాలా బాగా నచ్చింది. కొలిమి. కొలిమి అంటే ఎర్రటి నిప్పు కణాలతోటి ఎప్పుడు భగభగ మండుతూ ఉంటుంది. తెలంగాణ రోల్స్ చాలా చేశాను. నేను అవార్డులు తీసుకున్న సినిమాలన్నీ తెలంగాణ వేషాల మీదే నేను నంది అవార్డులు తీసుకున్నాను. ఇప్పుడు ఏ వేషం కూడా చేసి నేను మళ్ళీ ఇంకో నంది అవార్డు నా ఖాతాలో వేసుకుంటా అని అనుకుంటున్నా. మీరందరూ వాళ్ళకి ఈ సినిమాను ఆదరించి అభిమానించి మీ ఆశీర్వాదం మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. సినిమా చేస్తున్నాను, నువ్వు మ్యూజిక్ చేసి పెట్టాలి అన్నారు. సో తండ్రులతో రాపిస్తున్నారు. అటు గోరేటి వెంకన్న, ఇటు గద్దర్ గారు, మరి కేసీఆర్ గారు రాసే పాటను కంపోజ్ చేసే భాగ్యం కలుగుతుంది ఈ సినిమా ద్వారా. సో మీడియా పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఆడియోని చక్కగా హిట్ చేస్తానని 9 పాటలకి 9 పాటలు. జైబోలో తెలంగాణ సినిమా నేను మిస్ అయ్యాను. ఈ సినిమాను ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను, నేను ఇక్కడ తెలంగాణ ప్రజలకు దగ్గర అవుతానని చెప్పి ముందుకొచ్చిన మన తమ్ముడు శివాజీ గారు, హీరో గారు, అదేవిధంగా మరి తెలంగాణ తల్లి అంటే తెలంగాణ ప్రాంతంలో నేనున్నాను చూడండి అని చెప్పి మరి కథం తప్పుతూ మొత్తం తెలంగాణ యాసని భాషని ప్రపంచానికి పరిచయం చేస్తూ ముందుకు వెళ్తున్న శకుంతల గారు, అదేవిధంగా మరి సినిమా ఈ టీం అందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. మీ సినిమా ఖచ్చితంగా ప్రపంచంలో అందరూ కూడా చూసి తెలంగాణ బాధను అర్థం చేసుకుని ఖచ్చితంగా మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం పట్ల అందరూ కూడా మనకు తోడ్పడాలని చెప్పి ఆ విధంగా మేము సినిమా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ సినీ టీం వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ థ్యాంక్ యూ. తెలంగాణ అంటే ఇప్పుడు రాజుకుంటుంది. ఈ ఉద్యమం ఇప్పుడు కరెక్ట్ పొజిషన్లో ఉంది. యాక్చువల్గా 60 సంవత్సరాల నుంచి అంటే దశాబ్దాలుగా ఈ తెలంగాణ ఉద్యమం నడుస్తూనే ఉంది. కానీ దీనికి కేసీఆర్ గారు ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ పెట్టారో అప్పటి నుంచే ఈ ఉద్యమం బలోపేతమైంది. అయితే ఈ కొలిమి సినిమాలో ముఖ్యంగా మనం తీసుకున్నది విద్యార్థుల బలిదానాలు. అసలు విద్యార్థులు బలిదానాలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? తెలంగాణ రాష్ట్ర సాధన ఎందుకు కావాలి? అసలు తెలంగాణ ఎందుకు అవసరం? ఇప్పుడు తెలంగాణ ప్రజలు పడుతున్న బాధలు, ఈ బాధలన్నింటినీ ఈ చిత్రంలో వివరించడం జరుగుతుంది. ఈ చిత్రం నేను ఇప్పుడు చెప్పడం కాదు, మళ్ళీ మనం ఆడియో ఫంక్షన్లో కలిసినప్పుడు చెప్తాను. ఖచ్చితంగా ఈ సినిమాని చాలా బాగా తీస్తానని నమ్మకం నాకుంది. ఖచ్చితంగా కష్టపడతాను.